భారత మాజీ ఆల్రౌండర్ తొలితరం దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు. హైదరాబాద్కు చెందిన అలీ కెరీర్ అనంతరం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అనారోగ్య కారణాలతో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన బంధువు రెజా ఖాన్ వెల్లడించారు. అలీ మృతి పట్ల టీమిండియా మాజీ క్రికెటర్లు సంతాపం ప్రకటించారు. అధికార పక్షం అడ్డుకోకుండా ఉండాలంటే డీవియేషన్ కాకుండా గవర్నర్ ప్రసంగంపైనే మాట్లాడాలని ప్రతిపక్షాలకు మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. 10 ఏళ్లు వాళ్ళు ఏం చేయలేదో అది చేసి చూపించామన్నారు. సలహాలు సూచనలు ఇస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలియజేశారు. అంతేకాకుండా స్పీకర్పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఆమెను తీసుకొచ్చేందుకు సిద్ధమైన ఫాల్కన్ 9 రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రూ 10 మిషన్ ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టంలో సమస్య కనిపించడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్టు నాసా ప్రకటించింది. ఇక సమస్యను పరిష్కరించి మరో వారం రోజుల్లో ప్రయోగం చేపడతామని పేర్కొంది. దుబాయ్ నుంచి అక్రమంగా 14.2 కేజీల బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన నటి రన్యారావు విచారణలో పలు సంచలన విషయాలు వెల్లడించారు. దుబాయ్ నుంచి గతంలో ఎన్నడూ బంగారం తీసుకురాలేదని, ఇదే తొలిసారని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది. స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారని, బంగారం ఎవరికీ కనపడకుండా ఎలా దాచాలన్న విషయాన్ని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని ఆమె తెలిపారు. డీసీఎంఎస్లపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం వివక్షాపూరితంగా ఉందని హైకోర్టు మండిపడింది. జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల్లో డైరెక్టర్లనే పర్సనల్ ఇన్ఛార్జీలుగా కొనసాగించాలని సూచిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ క్రికెటర్ టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ గాయపడ్డారు. కొడుకుతో కలిసి క్రికెట్ ఆడుతుండగా గాయపడడంతో మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్కు చేరుకున్నాడు. కాలికి గాయం కావడంతో డాక్టర్లు పట్టీ వేశారు. దీంతో ద్రావిడ్ చేతికర్రల ఊతంతో నెమ్మదిగా నడుస్తున్నాడు. కాగా త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ మహమ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు 17 సంవత్సరాలకు పైగా బంగ్లా క్రికెట్ జట్టుకు తన సేవలు అందించాడు. 39 ఏళ్ల మహమ్మదుల్లా బుధవారం సోషల్ మీడియాలో తన సహచర ఆటగాళ్లు, కోచ్లు, తన ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ను జగదీష్ రెడ్డి అవమానించలేదని అన్నారు. సభ మీ ఒక్కరిదే కాదు, అందరిది అని మాత్రమే అన్నారని స్పష్టం చేశారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఎందుకు నిరసన చేశారో, సభను ఎందుకు వాయిదా వేశారో తెలియదని ఎద్దేవా చేశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే అవిశ్వాసం పెడతామని హరీష్ రావు అన్నారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డికి విమర్శలు గుప్పించారు. బీజేపీ దక్షిణాదిపై పగబట్టినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం జరుగుతుందని, దీనిపై కిషన్ రెడ్డి స్పందించాలన్నారు. అలాగే స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. నటుడు పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. జడ్జి సమక్షంలో పోసాని కృష్ణమురళి కన్నీరు పెట్టుకున్నారు. తాను తప్పు చేస్తే నరికేయండన్న పోసాని ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి అసలు బాగాలేదని, 2 ఆపరేషన్లు, స్టంట్లు వేశారంటూ కోర్టులో వాపోయారు. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఇక తనకు ఆత్మహత్య శరణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. డిసిపల్లిలో పొగాకు కూలీలకు చెందిన 12 గుడిసెలు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. గుడిసెలలో మంటలు చెలరేగడంతో 3 గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఓ ఆటో సైతం దగ్ధమైంది. ప్రమాద సమయంలో కూలీలు ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వీరికి చెందిన వస్తువులన్నీ మంటలలో కాలి బూడిదయ్యాయి. దీంతో వారు కట్టుబట్టలతో మిగిలారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో దారుణం జరిగింది. శ్రీ దుర్గా వైన్స్లో చోరీకి వచ్చిన దుండగులు షాపులో పనిచేస్తున్న వ్యక్తిని హత్య చేసి పారిపోయారు. దుండగులు చోరీకి పాల్పడుతుండగా భిక్షపతి అనే వ్యక్తి గమనించి అడ్డుకున్నాడు. దీంతో అతనిని బాటిల్స్ తీసుకుని తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. హత్య చేసిన అనంతరం దుండగులు సీసీ కెమెరా, డీవీఆర్ తీసుకుని పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని క్లూ టీం ద్వారా దర్యాప్తు చేపట్టారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడి 9 సవర్ల బంగారం, కిలో వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు నాగలక్ష్మి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఏపీలో వైసీపీ శ్రేణులను కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వేధిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ శ్రేణులపై పోలీసులు సంబంధం లేని సెక్షన్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై పెట్టిన 111 సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. పోలీసులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి 111 సెక్షన్ ప్రకారం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరిగిందని తెలంగాణ ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు దీనిలో పాల్గొనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసిందని అన్నారు. గత ప్రభుత్వం కేవలం రైతు బంధు ఇచ్చి మిగతా అన్ని పథకాలు ఆపేసిందని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తనకు గాంధీ కుటుంబంతో మంచి అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరికి ఫోటోలు దిగి చూపించాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో నియోజకవర్గాల డీలిమిటేషన్, త్రిభాషా అంశాలపై ఆయన తమిళనాడు మంత్రి కె నెహ్రూ, డిఎంకే ఎంపీ కనిమొళి, డిఎంకే నేతతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఇక ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని కామెంట్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని కోరారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటిది బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. నిన్నటి ధరల మీద పోలిస్తే ఈరోజు భారీగా ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర 550కి పెరిగి 81,200గా ఉందని, ఇక 24 క్యారెట్ల బంగారం ధర 600 పెరిగి 88,580కి చేరుకుందని బంగారం యజమానులు తెలిపారు. ఇదిలా ఉంటే కిలో వెండి ధర 1,10,000గా ఉందన్నారు. 7 లక్షలకు పైగా ఇళ్లు టిడ్కోలో మంజూరు అయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. 4 లక్షలకు పైగా ఇళ్లకు టెండర్లు పిలిచామని ఆయన చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కొన్ని ఇళ్లు రద్దు చేసిందని, కేవలం గత ప్రభుత్వం 57,000 ఇళ్ల నిర్మాణం చేసిందని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లలో మంచి సౌకర్యాలు ఉన్నాయన్నారు. 2 ఎకరాల టిడ్కో ఇళ్ల కాంప్లెక్స్ దగ్గర ఉంచితే అది కూడా గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. తిరుమలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్ అయింది. తిరుమలను కాంక్రీట్ జంగల్గా మార్చొద్దని తెలిపింది. కాంక్రీట్ జంగల్గా మారనీయకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ధార్మిక సంస్థల పేరుతో అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని హెచ్చరించింది. విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 1988లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం, డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్మిషన్గా విభజించామన్నారు. కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారు చేశామని తెలియజేశారు. వ్యవసాయానికి యూనిట్కు వసూలు చేసే పరిస్థితి నుంచి స్లాబ్ రేటుతో రైతులను ఆదుకుందన్నారు.